రేపే మంత్రివర్గ విస్తరణ. అయ్యో రామ, వీటితో వచ్చింది కష్టం. రేపే 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 అని ఏం ఊరిస్తున్నారు ఈ మంత్రివర్గ విస్తరణ చల్లకుండా. అయితే ఇప్పుడు ఇంట్లో ఓ పెద్ద పోయిలాగా ఇప్పుడు ఇలా పని కట్టుకొని కూర్చుంది. ఏంది? రేపే మంత్రివర్గ విస్తరణ. పెద్ద కోయిలాగా ఇక కాంగ్రెస్ పార్టీలో కరువు కాలం చూసిన కోయిలాగా ఏమనుకొస్తుందయ్యా అంటే, షటో పాటో మరి ఇప్పుడు హైదరాబాదు రంగారెడ్డి జిల్లాల నుంచి మంత్రులు లేరు. ముందుగాల గాళ్ళ మీద నజరు పెట్టుర్రి, గాళ్ళకు మంత్రి పదవి వచ్చేటట్టుగా చూడుర్రి అని ఒక ఉత్తరం కూడా పైకి రాసిండట. ఎవరయ్యా ఆయనే అంటే జానారెడ్డి. లేనిపోని కయ్యాలు పుడతాయి పార్టీలా. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో కచ్చపెచ్చ వ్యవహారం అనేది మరి ఆడాడ గుసగుస బయటికి పోతుంది. వద్దు, ఈ తీట పంచాయతీలు వద్దు. రంగారెడ్డి హైదరాబాదు ఈ జిల్లాలకు మంత్రులు లేరు, అందుకనే జర్ర ముందుగాల వీళ్ళ మీద నజరు పెట్టుర్రి అనేది మరి పెద్ద కోయిలాగా జానారెడ్డి కోయిలాగా ఉత్తరం రాసిందట పైకి. ఇక మరి అది ఏమవుతుందో ఏం కథో కానీ మొత్తానికైతే రాజగోపాల్ రెడ్డికి రంగారెడ్డి జిల్లా గండం. శ్రీహరి, వివేక్, సుదర్శన్ రెడ్డి ఖరారు. ఇది ముదిరాజు కోయిలాగా వాకిటి శ్రీహరి, వివేకు ఇక ఇది ఆదిలాబాద్ కోయిలాగా, సుదర్శన్ రెడ్డి ఇది బోధన్ కోయిలాగా. ఇక వీటికి వస్తట్టుగా జర్ర గుసగుస వినపడుతుంది. రాజగోపాల్ రెడ్డి లేదా రంగారెడ్డి నేతల్లో ఒకరికే ఛాన్స్.